ప్రకృతి పరవశిస్తుంది. ఎంతటి వాళ్ళు కూడా చాలా రక్షణీయంగా హాయిగా భూమిపైన దిగడానికి ఈ పారాయణం అనేటువంటిది లోక కళ్యాణంగా చక్కగా ఉపయోగిస్తుంది అనడంలో అణుమాత్రం కూడా సంశయము అనేటువంటిది లేదు. మనం మన కోసమే చేయడం లేదు. లోకాస్తా సుఖినో భవంతు అనేటువంటి విశాల దృక్పథం మన భారతీయ వైదిక సిద్ధాంతం. కాబట్టి లోకాలన్నీ చల్లగా ఉండాలి, చేసేటువంటి ప్రయత్నాలు నాసావారి నుంచి నా వరకు కూడా అన్నట్లుగా అందరికీ కూడా విజయాన్ని చేకూర్చేటువంటి తిరువాయిమలి దివ్య ప్రబంధ పారాయణంలో మనం 5వ పదిలో 10వ తిరువాయిమలిలో 10 పాసురాలు పూర్తి చేసుకుని 11వ పాసురంలోకి ప్రవేశించాం. ఏం లేదు, చెప్దాం అనుకున్న విషయం మీరే నాసాన్ని ప్రస్తావన తెచ్చారు కాబట్టి, నాస అంటే నారములకు ఆశ్రమైన వాడు. అదే చూశాను, పెట్టారు గ్రూప్ లో. చేసుకున్న ఆచార్య సంబంధంగా సమన్వయించుకోవడం అనేది మనకి కలిగినటువంటి ఒక భాగ్యము. ఇందులో నిన్న 10వ పాసురంలో మనం కూడి నీరై కడయిందవారు అముదందేవరుండ அசுரரை வீடும் வண்ணங்களே செய்து போன வித்தகமும் கூடப்பொக்கு எனது ஆவியை உருக்கியுன்னிடுக்கின்ற నిన్ తన్నై నాడుం వన్నం సొల్లాయ్ నచ్చు నాగణయ్యానే అనేటువంటి ఆ పాసురంలో కూడి అనేటువంటి పదంలో దేవాసురులు ఇద్దరూ కూడా కలిసి చేసినటువంటి సముద్ర మథన వృత్తాంతాన్ని మనకి నమ్మాళ్ళవార్లు అనుగ్రహించారు. ఆ సముద్ర మథన వృత్తాంత సందర్భంగా మోహిని అనే దివ్య అవతారం ఎత్తినటువంటి దివ్య స్థలాన్ని కూడా మనం తలుచుకోవాలి అని వ్యాఖ్యానంలో ఒక చోట చాలా చక్కగా చెప్పారు. ఏమిటండి ఆ దివ్య స్థలం? తిరుమోగూర్ అనేటువంటి దివ్య స్థలం. ఈ 10వ పాసురంలో మనం గుర్తు తెచ్చుకోవలసినటువంటిది తిరుమోగూర్ అనేటువంటి దివ్య స్థలం. నిజంగా మనకి ఆ చరిత్రలు తెలియవు. ఏదో 108 చూడాలంటారు, 106 చూడగలమంటారు. సరే అంటాం, చూస్తాం, దండం పెట్టుకుంటాం, వచ్చేస్తాం. ఆ ప్రాధాన్యాన్ని మనకి ఎంత చక్కగా అందించారండి. తమిళనాడులో ఉండేటువంటి ఈ క్షేత్రానికి మోహిని అవతారం ఎత్తింది కాబట్టి మోహన క్షేత్రము అని పేరండి దానికి. తిరుమోగూరికి మోహన క్షేత్రము అనేటువంటి పేరు. ఇంకా పెరుమాళ్ళు కాలమేఘ పెరుమాళ్ళు ఆయన. ఎందుకని? నీలి మేఘంలోనే జలాలు ఉంటాయి. పెరుమాళ్ళ నిండా దయ అనేటువంటి జలము నిండి ఉంటుంది. అందువల్లే ఆయన నీలమేఘ శ్యాముడయ్యాడు అని నీలమేఘ పెరుమాళ్ళు మోహనవల్లి తాయారు, లేక మోగూరు వల్లి అని కూడా అంటారు. మోహన క్షేత్రము అనేటువంటిది అన్నమాట. ఈ క్షీరసాగర మథనం చేసేటప్పుడు ఏదైనా మంచి వస్తే తీసుకోవడానికి అందరం రెడీ అవుతాం. ఆలాహలం వచ్చేటప్పటికి అందరూ తల వైపు పారిపోయేటప్పటికి పరమశివుడు దానిని గళములో నిక్షిప్తం చేశాడు, లోకాలన్నిటినీ కూడా రక్షించాడు. ఆ తర్వాత మిగిలినవన్నీ ఉద్భవించినప్పుడు, అమృతోద్భవం జరిగినప్పుడు స్వామి వారిలో వారు కొట్టుకుంటుంటే మోహినిగా అవతరించినటువంటి స్థలం ఈ తిరుమోగూర్ అనేటువంటి దివ్య క్షేత్రం. అందువల్లే దీనికి మోహన క్షేత్రం అనేటువంటి పేరు. కాలమేఘ పెరుమాళ్లతోటి అలరారుతున్నటువంటి దివ్య క్షేత్రము అన్నమాట. ఇది ఈ 10 పాసురాలలో కూడానండి తిరుమోగూరు పెరుమాళ్ళని మనకి తిరువాయిమలిలో స్వామి ఎక్కడ వర్ణించారండి? 10వ పదిలో తాళతామరై అనేటువంటి 10లో వర్ణిస్తారండి. అక్కడ వస్తుంది మనకి తిరుమోగూరు దివ్య క్షేత్ర వైభవం అంతా కూడా. అందులో నమ్మాళ్ళవార్లు ఆ పెరుమాళ్ళని ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క పేరుతోటి చాలా అద్భుతంగా పిలుస్తారు. కాళమేఘత్తై అన్రి మற்றొన్నిలం గదియే, కాలమేఘ పెరుమాళ్ళు తప్ప నాకు వేరొకరు దిక్కులేరు, 1000 పేరుడయ్యమ్మ 1000 నామాలు గల స్వామి తప్ప నాకు వేరొకరు దిక్కులేరు, వెండ్రు ఈ మూలగం ఈ 3 లోకాలు జయించిన విశ్వ విజేత అయిన కాలమేఘ పెరుమాళ్ళు తప్ప నాకెవరు దిక్కులేరు, సుడర్కోళ్ సోది
కాంతివంతమైనటువంటి ఉజ్వలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి రూపము స్వామి. అంతేకాదు పాంబడై పణ్ణి కొల్వాన్, అది పాము మీద శేష శయనుడుగా ఉన్నటువంటి స్వామి. నాం సుగరౌలి వడుతని ముదల్వాన్. ఇలాగండి 10 పాసురాలలో కూడా అమరులకి వారికి ఉపకారం చేసేవాడు, అసురులని నాశనము చేసేటువంటి వాడు ఆయన తిరుమోగూరు నాథుడు అనేటువంటి దాన్ని ఆ తాళతామరై 10లో మనకి చాలా చక్కగా వర్ణిస్తారు. అప్పుడు అది చెప్పుకుంటాం. దానికి సూచనగా ఈ పాసురంలో ఈ మోహిని అవతారాన్ని మనకి వ్యాఖ్యాతలు గుర్తుకు చేస్తారు అన్నమాట. ఇందులో ఈయన అద్భుతమైనటువంటి మూర్తి. ఎలాంటి కష్టకాలంలో కూడా ఈ తిరుమోగూరు స్వామిని గనక మనం సేవించాము అంటే ఆ కష్టాలను అలా చేతితో తీసి పడేస్తాడు. అంతటి దయ వర్షించేవాడు. కాబట్టి కాలమేగా పెరుమాళ్ అనేటువంటి ఒక అందమైనటువంటిది. అక్కడ సుదర్శనాశ్వాన్ దర్శనం కూడా చాలా బాగుంటుందండి. సుదర్శనుడికి నారసింహుడికి అవినాభావ సంబంధం. అందువల్లే మనం యాగాలు యజ్ఞాలు చేసిన సుదర్శనేష్టి, నృసింహ సుదర్శనేష్టి అని 2 కలిపి చేస్తూ ఉంటారు. అంటే ఆపత్ సహృత్వాన్ని చెప్పేటువంటి దివ్యమైనటువంటిది. అలాగే ఇక్కడ పెరుమాళ్ళేమో శేషశయనంగా ఉండేటప్పుడు శేషశయనుడిగా ఎన్నో రకాల శేషశయనాలు ఉన్నాయండి. మనకి తిరువాయుమొഴി అంతా వర్ణిస్తుంది. అది భోగ శయనమా, లేకపోతే అది వీరశయనమా, అది స్థల శయనమా, ఉత్థాన శయనమా, ఆనంద శయనమా, బాలశయనమా, ప్రార్థనా శయనమా, ఏమిటో ఇన్ని రకాల. పడుకున్నదే కానీ పడుకోవడంలో అన్ని భంగిమలు. ఎందుకు ప్రార్థన శయనం అన్నారు? చాలా అరుదైనటువంటి రూపంటది. ఏమిటి? ఆ లక్ష్మీదేవి తాయార్లు స్వామి పాదాల చెంత చేరి చేతులు జోడించి ఆయనకి నిద్రాభంగం కాకుండా స్వామి నీవు హాయిగా సుఖంగా ఉండాలి ఎప్పుడు అని దాసోహం పెడుతూ ఉంటుందిటండి. అంత అందమైనటువంటి భంగిమగా కూడా చెప్తారు. అన్ని దివ్య దేశాల మీదకి వెళ్ళట్లే ముస్లింస్ యొక్క దండయాత్ర ఈ తిరుమోగూరు మీదకి కూడా వచ్చినటువంటి సమయంలో సుదర్శన పెరుమాళ్ వివరణ బాగుంది అని పెడుతున్నారు ఎవరు. అవునమ్మా, చాలా అద్భుతమైనటువంటి పెరుమాళ్ళు. అక్కడ కల్లర జాతి వాళ్ళు అనేటువంటి వాళ్ళు పెరుమాళ్ళను రక్షించారు కాబట్టి ఇప్పటికి కూడా ఉత్సవాల్లో ఒక రోజు ఆ అలంకారంతో పెరుమాళ్ళను ఊరేగిస్తారు అనేటువంటిది మోహినిగా అవతరించినటువంటి దివ్య క్షేత్రంగా ఈ క్షేత్రాన్ని చెప్పుకోవాలి అని క్షేత్ర వైభవాన్ని కూడా నిన్నటి పాసురంలో మనం చెప్పుకున్నాము అని. నమ్మాళ్ళవార్లు మనకి వారి భక్తి హృదయాన్ని ఆవిష్కరిస్తూనే ఎన్నో ఒక 32 ప్రత్యక్షంగా, కొన్ని ఏమో నామ నిర్దేశంతో సుమారుగా 38 దివ్య దేశాల దాకా మనకి అనుభవింప చేస్తారు. అది తిరువాయిమలిలో ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషము. పెరుమాళ్ళు పెద్దలు భాగవతోత్తములు అంత విశేషమైనటువంటి తిరువాయిమలి. అందుకనే మీరు కూడా ఎంత శ్రద్ధగా వింటున్నారు. ప్రయాణాల్లో ఉన్న కార్లలో ప్రయాణం చేస్తూ వస్తున్నా కూడా వినడం కనిపిస్తుంది కదా. అది ఇవాళ మనం 11వ పాసురంలోకి ప్రవేశించామండి. ప్రతి 11వ పాసురం కూడా ఫలశ్రుతి పాసురంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ ఉండేటువంటి ఆ 10 పాసురాల యొక్క సారాన్ని మామూలుగా 2 రకాలు. మొదటి పాసురంకి ఒక ప్రాముఖ్యం, చివరి పాసురంకి ఒక ప్రాముఖ్యం. 10 పాసురాల సారాన్ని మొదటి పాసురం చెప్తుంది అంటారు. ఆ మొదటి పాసుర సారాన్ని పాసురంలో మొదటి పదం చెప్తుంది అంటారు. అందువల్లే పిరందవారం అనగానే నమ్మాళ్ళవార్లు అంత మూర్ఛపోవలసి వచ్చింది. అంత తాదాత్మ్య భావాన్ని పొందారు. ఇది ప్రథమ పాసురం. 11వ పాసురం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 10 పాసురాలు చదవడం వల్ల వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలశ్రుతి. ఈ ఫలశ్రుతి అనేటువంటిది మనం ప్రత్యక్షంగా దర్శిస్తున్నాం. ఇప్పుడు మనం చేసేటువంటి ఈ పారాయణ గాని అభ్యాసం గాని లోక కళ్యాణాన్ని ఎలా సమకూరుస్తోంది అనేటువంటి విషయాన్ని మనం చాలా ఆనందంగా చెప్పుకోగలుగుతున్నాము. అంటే
అది తిరువాయిమొഴి యొక్క అత్యద్భుతమైనటువంటి ప్రభావము మాత్రమే. ఇప్పుడు 11వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. నాగణై మిసై నంబిరాన్ శరణే శరణమక్కెன்று நாள்தோறும் ஏக சிந்தையனாய் குருகூர் செடகோபன்மாறன் ஆகநுற்றாந்தாதி ஆயிரத்துள் இவையும் போர் பத்தும் வல்லார் மாக வைகுந்தத்து మగిழ்వెయ్దువరు వైగలుమే. ఫలశ్రుతులు కూడా ఎంత అందంగా ఉంటాయో చూడండి. ఈ తిరువాయిమొഴి అభ్యసించినటువంటి వాళ్ళు పరమ పదంలో నిత్యానుభవాన్ని పొందగలుగుతారు. అంటే మనకి సీట్ రిజర్వ్ అయిపోయింది అనమాట. తిరువాయిమొഴి చదువుకుంటున్నాం కాబట్టి ఇంకా మనకి ఏ బెంగా లేదు. అక్కడికి పోతానా ఇక్కడికి పోతానా, ఎక్కడికి పోం, పెరుమాళ్ళ యొక్క పాద సన్నిధికి చేరుకుంటాము అనేటువంటి జీవిత భీమా భయము వద్దు అనేటువంటిది ఇందులో మనకి చెప్తున్నారు. నాగణై మిసై శేషశయ్య మీద పవళించిన స్వామి నంబిరాన్ నంపిరాన్ మనకి ఉపకారకుడండి. ఆయన ఎందుకోసం అండి ఇన్ని అవతారాలు? కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా, వేం చేసినా, నడచినా ఎవరి కోసం అండి? నంపిరాన్ మనకి ఉపకారం చేయడం కోసం ఈ లోకంలోకి వచ్చినటువంటి స్వామి. శరణే శరణం ఎంద్రు. శరణే అంటే శాసాలు రెండు తమిళంలో ఒకటే కాబట్టి శరణే అంటే చరణము అని అర్థం. మొదటి దానికి చరణము ఆయన యొక్క శ్రీపాదాలే నమక్కు శరణ్యండ్రు, మనకి దిక్కు. స్వామి యొక్క శ్రీపాదాలే మనకి దిక్కు. అంటే ఏమైందండి? ద్వయమంత్రానుసంధానం అయింది అంటారు వ్యాఖ్యానంలో. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. ఈ ద్వయమంత్రానుసంధానాన్ని, అందులో ఆ మంత్రంలో ఉండే విశేషం ఏమిటి అని అంటే, అష్టాక్షరిలో అమ్మ సంబంధం మనకు కనపడదండి. ఓం నమో నారాయణాయ. ఓంకారంలో అకారాన్ని తీసుకుంటే, ఆ ఊమాని తీసుకుంటే అందులో దాగి ఉన్న అర్థం కనిపిస్తుంది, డైరెక్ట్ పదంగా మనకి కనపడదు. చరమ శ్లోకంలో అమ్మ సంబంధం డైరెక్ట్ గా మనకి కనపడదు. ఎందుకని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. డైరెక్ట్ ఈ పని నువ్వు చేయి, ఆ పని నేను చేస్తా. అక్కడ అమ్మ సంబంధం కనపడదు. ద్వయం దగ్గరకు వచ్చేటప్పటికి శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. అగలగిల్లే నిరయ్యం ఎన్ను అలర్మేల్ మంగయురై మార్ప. నిత్యానపాయనైనటువంటి తల్లి యొక్క సంబంధాన్ని చెప్పేది కాబట్టే మనవాళ్ళ మహామునులు అంతటి మహనీయులు కూడా సంతత ద్వయమంత్రానుసంధాన స్ఫురిత అధరులు అంటారు. అలా రాత్రింబవళ్ళు అలా మౌనంగా జపిస్తూనే ఉండేవాటండి. ఈ మంత్రాన్ని మనం అలా జపించుకోవచ్చు. అష్టాక్షరి జపించాలంటే శుద్ధత, సమయము, అనుకూలత అన్నీ ఉండాలి. అలా కాదు దీనికి. పడుకున్నా, కూర్చున్నా, ప్రయాణం చేస్తున్నా, ఏం చేస్తున్నా శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః హాయిగా అనుసంధానం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి మంత్రము అన్నమాట. ఆ మంత్రసారం శరణే నమక్కు శరణ్యండ్రు, ఆయన పాదాలే మనకి దిక్కు అని. నాడోరం ప్రతిదినం. ఇంకా ప్రతిదినము అంటే వ్యాఖ్యానంలో అంటారు ప్రతి క్షణము కూడా అనుక్షణం ధ్యానం చేసుకుంటూ ఉండడమే. కానీ నిజంగానండి అలా చేసుకుంటుంటే మనని చుట్టుముట్టిన చాలా సమస్యలు దూరం అయిపోతూ ఉంటాయి. ముందు గుర్తుకు రావు, బాధించవు. అది ఒక పెద్ద ఫలితం. అవి బాధించినప్పుడు, అవి గుర్తుకు రానప్పుడు అది మనకి చేసేటువంటి ఉపకారం ఇంత అంతా కాదు. అందుకని ప్రతి క్షణం నాడోరం ప్రతిదినం ఏక చింతయనాయ్. ఏక చింతన. ఏక చింతన అంటే
ఒకే విధమైన ధ్యానం అంటే తదేక లగ్నమైన మనస్సుతో ఆయన్ని తలుచుకుంటే పురుగు ఉరుమారన్ తిరునగరికి మారన్ అనే వంశనామము కలిగిన సెడగో పన్నమ్మాళ్వార్లు బాగా అందులో ఉందండి, ఆ 2 అక్షరాల్లో ఉందండి అర్థం. ఆయన నేను ఉండాలి అని తమ ఉనికికి ముఖ్యంగా నేను నా సత్తా ప్రధానమైనది ఇది ఆగా అంటే ఉనికికి ప్రధానం అంటే నేను జీవించడానికి మూలమైనది అని 100 అందాదియాయిరత్తుల్ ప్రసాదించిన ఈ పాసురములలో ఓరివై పత్తుం, ఓరంటే ఎప్పుడు అద్వితీయము అని అర్థం. అద్వితీయమైన రాత్రి, పెరుమాళ్ళని రక్షించినటువంటి రాత్రి. ఇలా అక్కడ ఎన్నో విశేషణాలు చెప్పుకుంటాం కదా. అలా అద్వితీయమైనటువంటి పాసురాలని వాళ్ళ నేర్చుకునేటువంటి వారు ప్రతి పదార్థానికి అర్థం ఇచ్చేటప్పుడు అండి అభ్యాసము చేయువారు, అధ్యయనము చేయువారు అని పదాలు ఇచ్చారండి. అంటే ఆ పదాలకి ఎంత శక్తి ఉందో చూసుకోండి. అభ్యాసానికి అంత శక్తి ఉంది అని అర్థం. మన నిత్యం చదవడం వల్ల అది హరిర్హరతి పాపాన్ని దుష్ట చిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్ట దహద్యేవ హి పావక. తెలిసి ముట్టుకున్న తెలియక ముట్టుకున్న కాల్చడం అగ్ని స్వభావం. అర్థం తెలిసి అన్నా తెలియక అన్నా నోటితో అన్నాము అంటే పాప ప్రక్షాళనం జరగడం ఆ నామ వైశిష్ట్యము అన్నమాట. అందువల్ల అభ్యాసానికి అంత శక్తి ఉందండి. మాహం మాగం కాఖా గాఘ 4 అక్షరాలకి తమిళంలో కా ఒక్కటే ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి అది కాగానో కాగానో గాగానో మనం అనుకుంటూ ఉంటాం. చాలా పరమాకాశము అన్నారు. మాగం అంటే మా అంటే పెద్దదైనా, ఖమ్ అంటే ఆకాశము, పెద్ద ఆకాశము అంటే పరమాకాశం, పరమాకాశము అంటే వైకుంఠం. ఏమండి మరి వైకుంఠత్తు మళ్ళీ వైకుంఠమునందు అన్నారు. వైకుంఠమైన వైకుంఠమునందు అని 2 సార్లు అంటారండి నమ్మాళ్ళవార్లు. కాదు. ఇక్కడ మాగం అనేటువంటిది అతి విశాలమైన వైకుంఠత్తు, వైకుంఠానికి అని విశేషణంగా తీసుకోవాలి అంటారు వ్యాఖ్యానంలో. ఈ వైకుంఠము అనేటువంటిది పరమ ఆకాశమై, చాలా పెద్దదైనటువంటి ఆకాశమై, గొప్పదైనటువంటి ఆకాశమై. అందుకని మాగం పరమాకాశం అనే పేరు గల అని చెప్పుకుంటే అది పునరుక్తి కాదు, విశేషణము. అలా చెప్పుకోవాలి అని చెప్పారు స్పష్టంగా వ్యాఖ్యానంలో. మాగం పరమ ఆకాశము అనే పేరు కలిగినటువంటి వైకంఠత్తు, వైకుంఠమందు వైగలం ఎల్లప్పుడు, వైగలం 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 సదా 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 సర్వకాల సర్వ అవస్థలలోను అనేటువంటిది గుర్తు పెట్టుకుని మహిళైదువారు ఆనందాన్ని పొందుతారు. ఒక్కసారి అక్కడికి వెళ్ళామంటే ఇంకా వెనక్కి వచ్చే పనే లేదు. దివ్యధామము ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి దివ్యధామాన్ని మీరు చేరతారు అనేటువంటి దాన్ని దీనికి మనకి ఫలశ్రుతిగా అందంగా అందించారండి. ఇప్పుడు 7 వ్యాఖ్యానాల్లో ప్రవేశిద్దాం. నిగమర్తిల్ 363వ పేజీ అండి. ఇప్పత్తుం కత్తారు ఈ 10ని కత్తారు చదువుకున్న వాళ్ళు. దానికి శబ్దార్థం తిరువనంతాళ్వాన్ ఇత్యాది అని కింద మళ్ళీ వ్యాఖ్యానంలో ఒక మాట అంటారండి. అంటే చదివినా, అభ్యాసం చేసినా, మననం చేసుకున్నా, వినినా ఇవన్నీ కత్తారే, చదువుకున్న వాళ్ళలోకే వస్తాయన్నమాట. పరమపదత్తిలే పోయి పరమపదానికి వెళ్ళి, పరమపదానికి ఇంకో పేరేంటి ఇక్కడ మనం నేర్చుకున్నాం? మాగం. ఖమ్ అంటే ఆకాశం అండి. ఖమ్ అంటే ఆకాశం.
ఖేచరతి, ఖేచరులు అంటే ఆకాశంలో తిరిగేటువంటి వాళ్ళు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు. ఖ గమ్ అని పక్షికి పేరండి. ఖే గచ్చతి, ఆకాశంలో తిరుగుతుంది కాబట్టి పక్షికి ఖగము అని పేరు. అంటే ఖ అని సంస్కృతం ఎంత గొప్ప భాష అండి, ఏకాక్షర నిఘంటు అండి. ఒక్కొక్క అక్షరానికే ఎన్నో అర్థాలు ఉంటాయి. అందుకనే మనకి అవధానాలు చేసేటువంటి వాళ్ళు ఏకాక్షర నిఘంటువులని కంఠస్థం చేసేస్తారు. ఎందుకంటే అందులో నిషిద్ధాక్షరి అని ఒక ఐటమ్ ఉంటుంది. నిషిద్ధాక్షరి అంటే మామూలుగా కవిత్వం చెప్పే, ఏదో ఎతులు గణాలు నేర్చుకుని కవిత్వం చెప్పేవాళ్ళు అనుకోండి, రాముడి మీ పద్యం చెప్తే రా అని మొదలు పెట్టామనుకోండి, వెంటనే వాడు మా నిషేధం అంటాడు, మా చెప్పకూడదు పక్కన అంటాడు. సరే అమ్మయ్య గా ఉంది కదా రాఘవం అంతా అని గా అన్నాం అనుకోండి, వా నిషేధం అంటారు. ప్రతి అక్షర నిషేధం. అలాంటి చోట్ల ఈ ఏకాక్షర నిఘంటువులు తమ పాండిత్య ప్రకర్ష చేత ఎంతటి శబ్ద జాలాన్నైనా జయించేస్తాయి అని అంటారనమాట. అలాగా క అంటే ఆకాశము అని అర్థం. కక్క గగ్గ అన్ని ఒకటే కాబట్టి మాఘం, పెద్ద ఆకాశం, అక్కడికి వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది. ఈ తిరువాయుమొழிని అనుసంధానము చేసినటువంటి వారికి వైకుంఠము తథ్యము అనేటువంటి దాని ఇత్యాది తిరువనంతాழ்వానై పడుకయ్యా గౌడయ్య. అనంతాழ்వాన్ అంటే ఆదిశేషుని పడుకగా కలిగినటువంటి సర్వేశ్వరం తిరువడిగడిలే. సర్వేశ్వరుడు లోకాలకన్నిటికీ కూడా పాలన సామర్థ్యము కలిగినటువంటి పెరుమాళ్ళ యొక్క తిరువడిగడే నమకు ఉపాయం ఎందు. ఆయన శరణ్ శరణు 2 సార్లు వేశారు కదండి ఈ పాదాలు. ఇందులో శరణే శరణ్, శరణేను మొదటి దాంట్లోనేమో చరణములు అని అర్థం. శరణ్ అంటే దిక్కు అని అర్థం. శాచాలకు 2కి ఒకే అక్షరం కాబట్టి మొదటి దానికి చరణములు అని అర్థం, రెండో దానికి దిక్కు అని అర్థం అన్నమాట. అందువల్ల తిరువనంతాழ்వానై పడుకయ్యా గౌడయ్య సర్వేశ్వరన్ తిరువడిగడే నమకు ఉపాయం ఎందు. అనంత సాయిత్వం, అనంత సాయిత్వం అనంతుడు మీద సాయిత్వం పవళించి ఉండుట. ఇది పెరుమాళ్ళకి చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయండి. అది ఆయనకే చెందినటువంటి గుణాలు అంటారు వాటిని. ఏమిటండి అంత ఆయనకే చెందినటువంటి గుణాలు? అనంత సాయిత్వము అనేటువంటిది అందులో ఒక ప్రత్యేకమైనటువంటి గుణము అనమాట. ఇలా మనకి ఆయన శ్రీమన్నారాయణుడు అనడానికి ఆయనకే చెందిన గుణాలు 2-3 చెప్పుకుంటాం. ఏమిటి చెప్పండి అవి? ఒకటి శ్రీయపతి, లక్ష్మీపతి, హృదయం మీద శ్రీ మహాలక్ష్మిని ధరించిన వాడు. అది ఇంకా రెండో వాడికి ఎవరికీ లేదు కాబట్టి శ్రీమన్నారాయణ పరత్వాన్ని చాటే గుర్తు అది. అలాగే అనంత సాయిత్వం, అనంతుడి మీద పడుకోవడం అనేటువంటిది శ్రీమన్నారాయణుడికి ఒక్కడికే, మిగిలిన ఎవరికీ లేదు, ఆయనకే ప్రత్యేకమైనటువంటిది. అలాగే గరుడ వాహనాధికత్వం అంటే గరుత్మంతుడిని వాహనంగా చేసుకోవడం యునిక్ అన్నమాట. ఆయనకు తప్ప అది ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇంకా గొప్ప ఉండరి కాక్షత్వం, పెద్ద పెద్ద నేత్రాలు, ఇవి ఆయనకే చెందినటువంటి కొన్ని చిహ్నాలు అన్నమాట. అలాగా సర్వాధిక వస్తువు లక్షణమా వెయ్యాలి. సర్వాధికనే శరణ్యంగిరదు. ఆయన సర్వాధికుడు అని ఈ లక్షణాలన్నీ చెప్తున్నాయి కాబట్టి అలాంటి సర్వాధికుడే నాకు దిక్కు అని తిరువనంతాழ்వానుడయ్య పురుషకార భావం సొల్లిగిరదెన్ కృపా. మనం ఈ పాసురంలో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాం. మనకి తిరువనంతాழ்వాన్ అంటే ఆదిశేషుడే
పురుషకార భూతుడు. ఏమంటుండో ఇది కొత్తగా ఉంది. ఇంతవరకు అమ్మ పురుషకారం అని విన్నాం కానీ ఆదిశేషుడు పురుషకారం అని ఎప్పుడు వినలేదు. మరి ఏంటండి ఈ విషయము అనంటే, ఇవనుడయ్య ఉపాయ భావத்தில் పురుషకారமாக வல்லார் அவள் పరికరத்தில் உள்ளாராగాలే. చాలా అందమైనటువంటి భావం అన్నమాట. ఏమిటి అంటే, అమ్మలాగే ఆదిశేషుడు కూడా పురుషకార స్వరూపుడు. ఎలాగండి అది? మనం ఇందాక చెప్పుకున్నామే, ద్వయమంత్రంలో అమ్మ పురుషకార స్వరూపిణి అని ఎలాగైతే చెప్పుకున్నామో, శబ్ద సంబంధం అంటే శ్రీమన్నారాయణ చరణం, శ్రీమతే నారాయణ శ్రీ 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 ఆ శబ్ద సంబంధంతో అక్కడ అమ్మని పురుషకారంగా చెప్పినట్లే ఇక్కడ పడక ఎప్పుడు ఉంటుందండి? ఎప్పుడు సేవించి ఉంటాడు? అమ్మతో కూడినప్పుడే. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇది లోపల లోపల మడతలలో దాగి ఉన్న అర్థం అన్నమాట. ఆయనకి శేషుడి మీద అమ్మ యొక్క లక్షణాలు ఎక్కడ వస్తాయండి అంటే, అమ్మతో కూడిన స్వామి శేషుడి మీద వేంచేసి ఉంటాడు కాబట్టి అమ్మ లక్షణాలే సంతానానికి కూడా ఉంటాయి. అలాగ పురుషకార లక్షణాన్ని చమత్కరించారు అన్నమాట వ్యాఖ్యానాలు. అందువల్ల అంతఃపురం అన్నమాట. అనంతశేష సాయి అంటే అంతఃపురం అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఏకాంతంగా ఉండేటువంటి స్థానం. అక్కడ కూడా ఉన్నాడు అంటే ఈయన అంతఃపుర పరికరం కదా. కాబట్టి ఆ గుణాలన్నీ ఈయన ఆ లక్షణాలన్నీ చక్కగా తెలుసుకున్న సంబంధం కాబట్టి, శేషుడు అమ్మ పరికరం కాబట్టి ఆ విశేషాన్ని చెప్పారు అని. ఇది చాలా చిన్న విషయంగా అద్భుతమైన విషయాన్ని వ్యాఖ్యానంలో మనకి అందించారు. ఏమిటా విశేషం? అమ్మ ఎలా పురుషకార స్వరూపిణో శేషుడు కూడా అలాగే పురుషకార స్వరూపుడు. ఎక్కడ వెళ్ళలేదండి ఈ అర్థాన్ని అని మనకు అనిపిస్తుంది. కానీ పెద్దలు ఎంత బాగా చెప్తున్నారంటే, శేషుడితో సంబంధం ఎప్పుడు? అంతఃపుర స్థితిలో. అంతఃపుర స్థితిలో శేషునిపై పవళించి ఉంటారు కాబట్టి అమ్మ యొక్క పరికరంలో ఒకడు స్వామి ఆదిశేషుడు. కాబట్టి తల్లి యొక్క కృపాగుణమంతా ఆ సంతానంలో ఉంటుంది కాబట్టి ఆయన కూడా పురుషకార స్వరూపుడు అని ఒక వ్యాఖ్యానంలో చాలా అందంగా చక్కగా ఇచ్చారండి. కింద కూడా మీకు జీయర రూపదంలో కూడా ఒక వాక్యం ఉందండి. అవనై ఉపాయమాగ స్వీకరించుకున్న పోదు ద్వయத்தில் కోరే పురుషకార పురస్సరమాగ వేండావో అన్న. ఏమండి, స్త్రీ అనే సంబంధం ఉంది ద్వయంలో. అనంతుడి దగ్గర ఆ సంబంధం ఎక్కడ ఉందండి? ద్వయంలాగా స్త్రీ సంబంధం ఉండాలా అంటే అదవు దగ్గర ఉందండి. ఆ సంబంధం అమ్మ సంబంధం ఆదిశేషుడికి ఉంది. ఇవనుడయ్యా ఇంకా తిరువనంతాழ்వానే పురుషకారమెన్న కరుత్తు ఇవన్ విరాటి పరికరమో వెన్న పడుకై ఏమిటి అంటే, స్త్రీతో కూడిన స్వామి శయనించిన వాడు అనంతాழ்వాడు. లక్షణాలు పిల్లలకి రావడం చాలా సహజం. అలా అబ్బాయి కూడా అలా పురుషకారం చేసే గుణం వచ్చింది. ఇవన్నీ అండి నిజంగా మనకి